హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్స్. మరి మనకు అతి తొందరలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 16,000 పైచులకు వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. దానికి సంబంధించి మనకి టర్నింగ్ పాయింట్ నుంచి మీకు బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు మ్యాథమెటిక్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మనం స్పీడ్ మ్యాథ్స్, దాన్ని వేదిక్ మ్యాథ్స్ అని కూడా అంటాం. మరి నిన్న వీడియోలో మనం 9th ఎట్లా చేయాలో చూడడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనం మల్టిప్లికేషన్ బై 11 సింప్లిఫికేషన్స్ లో భాగంగా ఎంత పెద్ద క్వశ్చన్ సరే, ఇంత పెద్ద ఉంది కదా, దీన్ని కూడా జస్ట్ 5 seconds లో సాల్వ్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి మిస్టేక్ లేకోకుండానే. మిస్టేక్ ఉండదు, తక్కువ సమయంలో షార్ప్గా చేస్తాం. దానివల్ల మనకు మైండ్ కూడా చాలా షార్ప్గా ఆలోచిస్తుంది. మరి ట్రై చేద్దాం. మీరు మరిన్ని షార్ట్ ట్రిక్స్ కొరకు ఈ రోజే మనకి టర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ సెకండ్ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మరి డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ కార్డు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి చూస్తే జస్ట్ సెకండ్స్లో ఇంత పెద్ద దాన్ని కూడా మనం జస్ట్ సెకండ్స్ చేద్దాం. మరి అది చేసే ముందుగా నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను సింపుల్గా. 2, 3, 4 into 11, ఇది కూడా 1 పెట్టుకోవాలంటే into 11. మరి చూడండి ఇక్కడ 1, 2, 3, 4 into 11 అనుకోండి, మన 11th చేయడం జరుగుతుంది. సో 11th రాలేదనుకోండి, ఏం చేద్దాం, ఒకటితో చేద్దాం. నేను ఫస్ట్ మీకు సింపుల్ మెథడ్ చెప్తాను, ఆ తర్వాత షార్ట్ ట్రిక్ చెప్తాను, గమనించండి. 1 4s, 1 3s, 1 2s, 1 1s. ఇవి మళ్ళీ అదే కదా, మళ్ళీ 4 వస్తుంది, 3 వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు మీరు గమనించండి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ 4, 3 + 4 7, 2 + 3 5, 1 + 2 3 1. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే నాకు చూడండి, మనకి ఏముంది ఇక్కడ ఫస్ట్ 1 4 వచ్చింది, అంటే ఫస్ట్ డిజిట్ అంటే రాసుకున్నాడు. తర్వాత ఏముంది 3 + 4 కదా, 3 + 4 అంటే ఈ రెండు యాడ్ చేశాడు, ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ రాసుకున్నాడు. మళ్ళీ ఏముంది నాకు 2 + 3 అంటే ఇప్పుడు ఈ 4 వదిలేసి లెఫ్ట్ చేసి ఈ రెండు డిజిట్స్ యాడ్ చేశాడు. మళ్ళీ 1 + 2 ఇక్కడ మళ్ళీ 2 వదిలేసి ఈ రెండు యాడ్ చేసి 1 + 2 యాడ్ చేశాడు. మళ్ళీ 1, ఈ 1 అట్లే ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు అంటే పక్కన ఉన్నటువంటి 2 digits ను రైట్ నుంచి లెఫ్ట్ కి యాడ్ చేస్తున్నాడు. ఇది రూల్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏం చూద్దాం, ఫస్ట్ ఇక్కడ 4 రాయండి, 3 + 4 ఎంత 7 రాయండి, 2 + 3 ఎంత 5 రాయండి, 1 + 2 ఎంత 3 రాయండి, తర్వాత 1 అట్టు రాసుకోండి. 1 3 5 7 4 అనేది మనకి ఆన్సర్. అంటే ఇక్కడ రూల్ ఏమి అంటే యాడ్ అడ్జాసెంట్ డిజిట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అంటే రైట్ నుంచి లెఫ్ట్ కు మనం పక్కనే డిజిట్స్ యాడ్ చేస్తూ వస్తే సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది అద్భుతంగా ఉంటుంది. టేబుల్ తో అసలు పనే మనకు ఉండదు. ఇక్కడ చూస్తే ఫస్ట్ కూడా 3 రాయాలి, ఇక్కడ యాడ్ చేయాలి కదా, 3 రాయాలి, 3 + 4 ఎంత 7 రాయాలి, 3 వదిలేసి 4 + 2 ఎంత 6 రాయాలి, తర్వాత 2 రాయాలి. సో ఆన్సర్ ఎంత అంటే 2 6 7 3. అర్థం కలదా? మరి సార్ చూద్దాం. 2 4 3 into 11. ఓకే, ఫస్ట్ రాయండి, 3 రాసుకోండి, 4 + 3 ఎంత 7 రాయండి, 2 + 4 ఎంత 6 రాయండి, 2 రాయండి. ఆన్సర్ ఎంత అంటే 2 6 7 3. చూసారా ఎంత గమ్మత్తుగా ఉందో, సింపుల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చేద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏమండి 7 రాయండి, 2 + 7 ఎంత 9 రాయండి, 4 + 2 ఎంత 6 రాయండి, 5 + 4 ఎంత 9 రాయండి, 3 + 4 ఎంత 8 రాయండి. లాస్ట్ మనం 3 రాసుకుంటాం. 3 8 9 6 9 7 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా దీన్ని ట్రై చేయండి. 5 4 6 7 2 5 into 11. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. మరి ఆ ఇబ్బందిని మనం అధిగమించాలంటే ఏం చేయాలో చూద్దాం. మరి ట్రై చేశారా, సాల్వ్ చేశారా, మరి చూద్దాం. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఫస్ట్ 5 రాయండి, 2 + 5 ఎంత 7 రాయండి, 7 + 2 ఎంత 9 రాయండి, 6 + 7 ఎంత 13 కదా. సో 13 2 digits ఇచ్చినప్పుడు 1 రాస్తే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం, 30 రాసుకుంటాం. 4 + 6 ఎంత 10 కదా, 10 + 1 ఎంత 11, ఇంకా 1 అట్లే ఉంది. 5 + 4 ఎంత 9 కదా, 9 + 1 ఎంత 10, ఇంకా అట్లే ఉంది 1. లాస్ట్ మనం 5 రాయాలి. 5 + 1 ఎంత 6. సో ఆన్సర్ ఏమవుతుందంటే 6013975 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం చాలా సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇది నేను ట్రై చేస్తాను, ఇది మీరు ట్రై చేయండి. ఈ విధంగా మీరు చేసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అద్భుతాలు సృష్టించవచ్చు. అంటే ఒకేసారి పెద్ద ప్రాసెస్ కాకుండా బేసిక్ లెవెల్ నుంచి, 0 లెవెల్ నుంచి మీరు హీరో లెవెల్లోకి వెళ్ళాలంటే ఇవి కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. అప్పుడు జాబ్ సాధిస్తాం. ఖచ్చితంగా మనకు 16,000
పోస్టులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి 2026 నుంచి మనకి ఏమవుతుందంటే మీరు ఏ విజ్ఞత రాస్తారో అది రెస్పాన్సిబుల్ రూపంలో కూడా మీరు మొబైల్ రాబోతా ఉంది ఇక మీదట అన్ని రకాల బ్యాంక్ ఎగ్జామినేషన్స్. అది మనకి చాలా అద్భుతంగా ఉంటుంది, మనకు తెలిసిపోతుంది మన పేపర్ ఎట్లా వస్తుందో కూడా. మరి చేసినారనుకుంటున్నా, చేశారా? ఓకే ఓకే, ఇది మీరు చేయండి, ఇది నేను చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇట్లా రాయాలి, రైట్ నుంచి లెఫ్ట్ రాయాలి కదా. ఫస్ట్ మనం 5 రాయాలి. 9 + 5 ఎంత? 14, 1 మైండ్లో ఉంది. ఇక్కడ 9 + 1 ఎంత? 18, 1 ఉంది. 7 + 8 15 + 1 ఎంత? 16, 1 ఉంది. 6 + 13 + 1 ఎంత? 14, 1 ఉంది. 4 + 6 ఎంత? 10. 10 + 1 ఎంత? 11 ఉంది. 4 రాయాలి, 5 ఆన్సర్. ఓకే, కాబట్టి ఇదే మీరు సింపుల్ రాసుకోండి. ఓకే, 4 6 7 8 9 5 × 11 అన్నప్పుడు మీకు ఏం రావాలంటే 11 అంటే మనకి ఏం గుర్తు రావాలంటే యాడ్ అడ్జసెంట్ డివిజన్ రావాలి. ఓకే, 5 14 18 16 14 11 5. ఈ విధంగా మీరు చాలా ఫాస్ట్ చేయగలగాలి. అప్పుడు మనకి మైండ్ అనేది చాలా షార్ప్గా ఆలోచిస్తుంది. దీన్ని మనం సింప్లిఫికేషన్స్ అంటాం, స్పీడ్ మ్యాథ్స్ అంటాం, వేదిక్ మ్యాథ్స్ అంటాం. ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్ మరియు వీడియోస్ కొరకు ఈరోజు మీరు టర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానికి ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇటువంటిగా మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే మీకు బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నేర్పిస్తాం. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోండి, జాబ్ సాధించండి. థ్యాంక్ యూ.